అనేది తీసుకొచ్చారు నా దగ్గరికి. జస్ట్ ఈ పెండెంట్ రౌండ్ గా ఉన్నిందండి, ఒక కాయిన్ మాదిరిగా ఉన్నింది. అంటే పైన లూప్ ఉన్నింది, లూప్ లో ఈ పర్ల్స్ 3 లైన్స్ ఉన్నాయి. సో ఆ 3 లైన్స్ ఆఫ్ పర్ల్స్ కి చిన్నగా అయిపోయింది పెండెంట్. అందుకని నేనేం చేస్తానంటే పైన లూప్ తీసేసి ఆ గోల్డ్ తో ఇక్కడ 4 రింగ్స్ పెట్టాను, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 1. సో ఈ 5 రింగ్స్ పెట్టేసి ఇక్కడ 2 లైన్స్ ఇలా సపరేట్ గా వేసామన్నమాట. ఇక్కడ 2 లైన్స్, అక్కడ 2 లైన్స్ వేసి కింద ఇది మ్యాచ్ చేయడానికి స్టోన్స్ ని పర్ల్ అండ్ రెడ్ వేసాను, కాస్త బ్రైట్ గా అవుతుందని. ఇంత పెద్ద సైజ్ పర్ల్స్ వాడినప్పుడు కాస్త ఇది సైజ్ కోసం వేసాను. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ ఉందని మళ్ళీ ఇక్కడ కొంచెం రెడ్ వాడాను అనమాట, రూబీ బీడ్స్. నెక్స్ట్ ఎలాంటి డిజైన్ చూపిస్తున్నాను? నెక్స్ట్ సంథింగ్ లైక్ అగైన్ దాన్ని డిజైన్ చేస్తాము ఇట్లా. సో ఇది పెండెంట్ సెట్ వచ్చేసి ఇది పాతదే అండి, దాన్ని మేము ఇలా డిజైన్ చేసాం అనమాట, రీడిజైన్ చేసాం. సో ఎలా ఉండేది అది జస్ట్ ఇలా అంటే పెండెంట్ ఉండింది, బీడ్స్ ఉన్నాయి, కానీ ఇది రెడ్ ఆనెక్స్ తీసి ఇలా దీన్ని సెట్ చేయడం రీసెట్ చేసాం అనమాట. దీంట్లో ఇలా పర్ల్స్ ఉన్నాయి, సో ఆ పర్ల్స్ తీసేసి దీన్ని ఇలా డార్క్ కలర్ కాంబినేషన్ లో ఇలా సెట్ చేసాం అనమాట. ఇది యాక్చువల్లీ జేడ్స్ ఉన్నాయండి వాళ్ళ దగ్గర, సో ఉన్న జేడ్స్ ని యూటిలైజ్ చేసాం అనమాట. చేసి అనేది దానికి ఇంకా పెండెంట్ సెట్ చేసి ఆ కాంట్రాస్ట్ లో కొంచెం బ్రైట్ అవ్వడానికని రెడ్ ఆనిక్స్ వాడాము. ఇక్కడ రెడ్ ఆనిక్స్ ఉంది కాబట్టి ఇక్కడ వాడాను. సో ఇప్పుడు ఏంటంటే పెండెంట్ హైలైట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఈ రిచ్నెస్ ఉంది. ఈ జేడ్స్ చాలా తక్కువ ప్రైస్ ఉంటదండి, జస్ట్ అరౌండ్ 300-400 ఉంటుంది అంతే ఒక లైన్. సో ఈ 3 లైన్స్ అవి అండ్ రెడ్ ఆనిక్స్ లైక్ ఓవరాల్ గా వాళ్ళకి దీనిపైన ఎక్కువ ఖర్చు పెట్టే ఇంటెన్షన్ లేదు. సో వాట్ ఎవర్ లెస్ బడ్జెట్ లో ఇంకా ఉన్నదాన్ని యూటిలైజ్ చేసాం అనమాట. సంక్రాంతి కోసం అని స్పెషల్ గా ఒక పీస్ మా స్టాక్ లోకి డిజైన్ చేసాము, సో అది చూపిస్తాను. ఇట్స్ ట్రెడిషనల్ పీస్, కాంబినేషన్ కూడా చాలా ట్రెడిషనల్ కానీ డిజైనర్ పీస్. దిస్ ఇస్ ద వన్. సో ఇందులో చూస్తే మీకు మధ్యలో పెండెంట్ హైలైట్ అవుతుంది, ఇది కృష్ణుడు చెలికత్తులతో. ఓకే, అండ్ దెన్ రూబీ, పెద్ద రూబీ స్టోన్ అన్నమాట. నాకు ఈ స్టోన్ యూజ్ చేయాలని ఉండిందండి దీంతో. ఈ స్టోన్ ని నేను ఇక్కడ ఎక్కడ ఫిక్స్ చేయలేను, బికాస్ దిస్ ఇస్ లైక్ టోటల్ థీమ్. ఇది దీన్ని ఈ రెండుతో హైలైట్ చేయాలని కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ తో అన్నమాట స్టోన్స్. సో ఫర్ దాట్ రీజన్ అనేది ఇక్కడ డల్ ఉంటుందని ఇక్కడ కాస్త రెడ్ అండ్ గ్రీన్ విత్ వైట్ యూజ్ చేస్తాను. సో ఈ కాంబినేషన్ మళ్ళీ ఇక్కడ కూడా వచ్చింది. సో సేమ్ సీక్వెన్స్ కాంబినేషన్ నేను పై వరకు తీసుకెళ్లాను, మళ్ళీ ఇక్కడ రెడ్ అండ్ గ్రీన్, రెడ్ అండ్ వైట్. దీనికి అరౌండ్ 28 grams అండి, జస్ట్ నెక్ పీస్ కి 28 grams. సో ఇయర్ రింగ్స్ మస్ట్ బి అరౌండ్ 12 grams. సో అరౌండ్ 40 grams లో సెట్ వచ్చేస్తుందండి. సో పండగకి వచ్చేసి ట్రెడిషనల్ కలర్ లో చేయాలన్న థాట్ తో, అండ్ మోర్ ఓవర్ నాకు కొంచెం కామన్ డిజైన్స్ తో బోర్ వచ్చేసింది. సో ఐ వాంట్ సంథింగ్ డిఫరెంట్ లైక్. అందుకని ఒకటే సీక్వెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటే సీక్వెన్స్ కాకుండా అలా డిఫరెంట్ థీమ్స్ ని అందులో ఇన్కల్కేట్ చేస్తాను. నెక్స్ట్ ఒక కస్టమైజ్ డిజైన్ అండి, అంటే ఒక అమ్మాయి అనేది యుఎస్ లో ఉంది, ఆ అమ్మాయి ఏదో కొనుక్కొని వాళ్ళ మదర్ కి పంపించారు, అవి యూజ్ చేసి ఒక సెట్ అనమాట. ఇంకా అంటే త్వరలో అమ్మాయి పెళ్లి కావచ్చు, సో ఇప్పటి నుంచి కలెక్ట్ చేయడానికి ఒక సెట్. యాక్చువల్లీ ఇదేంటంటే ఇవి ఉన్నాయి కదా కింద గ్రీన్ డ్రాప్స్, అవి యూఎస్ లో కొనింది అమ్మాయి, బాల్స్ ఉన్నాయి వాళ్ళ మదర్ దగ్గర. సో అది ఇంకా అమ్మాయికి ఒక సెట్ మాదిరిగా అవుతుందని ఇలా ఒక పెద్ద సెట్ చేసాము. అందుకని గ్రీన్ మధ్యలో స్టోన్స్ పెట్టలేదు, జస్ట్ గ్రీన్ డ్రాప్స్ అనమాట. ఇక్కడ కాస్త గ్రీన్ ఇవ్వాలని మధ్యలో ఈ గ్రీన్ కలర్ లో నేను రియల్ ఎమరల్డ్ బీడ్స్ వాడాను. సో ఈ పర్ల్స్ వాళ్ళవే. ఈ పర్ల్స్ ని అనేది ఒక డిజైన్ సీక్వెన్స్ చేయడానికి రెడ్ అండ్ గ్రీన్ మధ్యలో. సో దిస్ ఇస్ టోటలీ ఒక మల్టీ కలర్ కి చేసామన్నమాట, ఉన్నదాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఇది కొత్త పెండెంట్ నేను డిజైన్ చేశాను ఈ బీడ్స్ తో పాటు. యాక్చువల్లీ ఇది పెండెంట్ అరౌండ్ 18 grams అండి. దాని ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి చాలా పెద్దవి. సో విత్ ఇయర్ రింగ్స్ 28 grams సెట్ చేశాము.
అనిత గారు ఈ సంక్రాంతి పండుగ రోజు మాకు ట్రెడిషనల్ తో పాటు ట్రెండీ డిజైన్స్ చూపించారు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్స్ అండి.